అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి కథ చెప్తానండి, మంచి నీతి కథ. కథ పేరు సరియైన ఎంపిక. ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ముగ్గురు కొడుకులు అన్నమాట. ముగ్గురు ఒకేసారి పుడతారు, ట్విన్స్ లాగా, అంటే ముగ్గురు అనమాట. ముగ్గురు ఒకసారి పుడతారు. ముగ్గురిని బాగా చదివిస్తాడు, చాలా బాగా పెంచుతాడు. వాళ్ళకి అన్ని విద్యలు నేర్పుతాడు. వాళ్ళకి మొత్తం కత్తి యుద్ధము, తర్వాత చదువులో కూడా వాళ్ళు మంచిగా ఉంటారు, అన్ని విషయాలు తెలుసుకుంటారు. తర్వాత అంటే అన్ని విధాలుగా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా పెంచుతాడు అన్నమాట. వాళ్ళకి యుద్ధాలు వచ్చు, తర్వాత మిగతా అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు అలాగా పెరుగుతారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి రాజుకి ఒక సమస్య వస్తుంది. ఏంటి ఆ సమస్య అంటే, వాళ్ళ ముగ్గురులో ఎవరిని తన తర్వాత రాజు చేయాలి అని. ముగ్గురు ఒకేసారి పుట్టారు కదా, అందుకు తనకు అనిపిస్తుంది ఎలాగా అంటే ముగ్గురు ఒకలాగా, ఒకరు పెద్ద ఒకరు చిన్న అనేది కాదు కదా. ముగ్గురు అన్నిట్లో అన్నీ సమానమే. ఇప్పుడు ఎలాగా వీళ్ళు ముగ్గురులో ఒకరిని చేయాలి ఎలా అని కొంచెం తనకి సమస్యగా ఉంటుంది. అయితే తను చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విషయంగా. అయితే ఒకరోజు తను అలాగే తన రాజ్యంలో సంచారం చేస్తుండగా ఇలా వెళ్తూ ఒక పూటగూళ్ళమ్మ ఇంటి దగ్గర ఆగుతాడన్నమాట. అంటే అక్కడ ఏదైనా తిందామని అక్కడ తింటూ ఉంటే కొంచెం రాజు కొంచెం డల్గా కనిపిస్తాడు. పూటకూల అమ్మ చూస్తుందనమాట. ఆవిడ అడుగుతుంది, ఏంటి రాజుగారు మీరు ఎందుకు ఇలా ఉన్నారు అంటే ఇలా చెప్తారనమాట, నా సందేహం ఇది అని. నా సందేహం కాదు, నా సమస్య ఇది అని. అయితే ఆ పూటకూల అమ్మంతా వింటుందన్నమాట. విని ఆవిడ అంటుంది, మీరేమో ఒకసారి మీ ముగ్గురు కుమారులు రేపు ఇక్కడ మా ఇంటికి ఇక్కడ పంపించండి, ఇక్కడ భోజనానికి మీ సమస్య నేను తీర్చగలుగుతాను, మీరు పంపించండి. రాజు సరేలే పోన్లే ఆవిడ అంతలా అంది కదా అని మొన్నాడు ముగ్గురు కుమారుల్ని ఇక్కడ పూటగూలమ్మ ఇంటికి పంపిస్తాడు. అయితే ఆ ముగ్గురుతోని ఆవిడ ముగ్గురిని కూర్చోపెడుతుంది. కిందన కూర్చోపెట్టి చేప వేసి వాళ్ళకి పీటలు అవి వేసి ముగ్గురికి భోజనం పెడుతుంది. ముగ్గురు తింటారు. తింటే వాళ్ళు చక్కగా సరదాగా మాట్లాడతారు, అంతా బాగుంటుంది. ముగ్గురు ఇళ్ళకి వెళ్ళిపోగానే మొన్నాడు పూటగూలమ్మ రాజుగారి దగ్గరికి వస్తుంది. వచ్చి రాజుగారు అడుగుతారైతే, ఏంటి నువ్వేంటి డిసైడ్ చేసావు, నువ్వేంటి సమాధానం చెప్తావు ఏంటి అసలు అని. అంటే ఆవిడ అంటుంది, మీ మూడో అబ్బాయిని మీరు రాజుగారు చేయండి అని. రాజుగారు ఆశ్చర్యపోతారు, ఇది అంత ఈజీగా చెప్పేసావు, నువ్వు ఏ విధంగా చెప్తున్నావు అని. అంటే అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, నేను ముగ్గురికి కిచిడి చేసి పెట్టాను, ముగ్గురికి పళ్ళాల్లో కిచిడి వడ్డించాను. అయితే మీ మొదటి అబ్బాయి అంతా ఇలాగా కలగపులగంగా, అంటే ఇలాగా గాబరాగా కలగపులగంగా తిన్నాడన్నమాట. కలగపులగంగా అంటే ఇటు ముందుకి వెనక్కి ముందుకి అలా చేసేసుకుని కలగపులగంగా తినేసాడు. రెండో అబ్బాయి మొదటి అబ్బాయిలా కలగపులగంగా తినేసాడు. కాబట్టి నాకేమనిపిస్తుందంటే, ఆ అబ్బాయి తను రాజు అయినా కూడా తను సరిగా అంటే ముందు వెనక చూసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం, లేకపోతే అంటే సమస్య ఏదైనా వచ్చినప్పుడు కొంచెం గాబరా పడిపోయి సరిగా డీల్ చేయలేడు అని నాకు అనిపిస్తుంది. అంటే ఈ విధంగా తను తినడం బట్టి చూస్తే. ఇక నెక్స్ట్ రెండో అబ్బాయి డైరెక్ట్గా నేను పెట్టింది అంత వేడిగా ఉంటుంది, అంత సరిగ్గా మధ్యలోకే చేయి పెట్టి తను ఫస్ట్ ఆ మధ్యలోనే తినడానికి చూశాను. అంటే ఏదైనా సమస్య వస్తే అబ్బాయి ముందు మధ్యలోకి వెళ్ళిపోతాడంట. సమస్య మూలం అసలు ఏంటా దాన్ని పరిష్కరించడానికి కొంచెం బేస్మెంట్ చూసుకోవడం అవి చేయడం నాకు అనిపిస్తుంది. అంటే ఆ అబ్బాయి తినడం బట్టి నాకు అలా అనిపించింది. ఇంకా మూడో అబ్బాయి చక్కగా కొసానికి నెమ్మదిగా కొంచెం తీసుకొని అలా చక్కగా తిన్నాడు. అది చూసాక నాకు అనిపించింది ఏంటంటే, ఆ అబ్బాయి చక్కగా సమస్య వచ్చినప్పుడు దాన్ని చక్కగా పరిష్కరించగలుగుతాడు. అందరితో చర్చించి దాన్ని ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా అన్ని కూలంకుషంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని తను యుద్ధంలో కానీ మిగతా రాజులను కలుపుకొని పోవడం కానీ అన్నీ తను కరెక్ట్గా ఉంటాడని నాకైతే అనిపిస్తుంది. రాజుగారికి ఇలా చెప్పినాం, మీ ఇష్టం అండి, నాకైతే ఇలా అనిపించింది. రాజుగారికి నచ్చింది. సరే ఓకే బాగానే చెప్పింది అని చెప్పి తను ఏం చేశాడంటే, రాజు మూడో అబ్బాయిని రాజుగా ప్రకటించాడు. మీకు అనిపించేసి ఏంటిది ఇలాగా ఒక పూటగూలమ్మ చెప్తే అతను చేసేసాడంటే, అది కదండి అంతే. అంటే అలాగే, కాకపోతే తనకి సరైన నిర్ణయం అనిపించింది, తను ఆ విధంగా తను డిసైడ్ అయ్యాడు. ఈ కథలో మనకు ఒక నీతి ఉంది. మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, హ్యాండ్ రైటింగ్ బట్టి మన తనకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన తలకు నడవడిక ఎలా ఉంటుంది, మన తలకి ఇది అని చెప్పగలం అంటారు కదా. అలాగే మనం తినే తిండి బట్టి, అంటే మనం తినే విధానం బట్టి కూడా మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని మనం చెప్పవచ్చని కథ ద్వారా తెలిసింది.
అందుకే పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అది తిండి సరిగా భోజనం సరిగా చేసేటట్టు తన పద్ధతిగా చేయడం ఇవన్నీ నేర్పించాలి. ఎప్పటికైనా ఏంటంటే ఎప్పటికైనా నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి అది మనం చిన్నప్పుడే అది ఆలోచించుకొని చేయాలి. ఏమంటారు? మీకేమనిపిస్తుంది? కరెక్టేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి కథతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓపికగా ఇంతవరకు విన్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. నమస్కారం.